హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు రెసిపీస్. ఈ వీడియోలో కేవలం 10 అంటే 10 నిమిషాల్లో చాలా ఈజీగా చేసుకోగలిగే ఒక హెల్తీ అయిన బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అండి. దీన్ని మనం స్నాక్‌గా కూడా ప్రిపేర్ చేయొచ్చు. పిల్లలకైతే పెద్దగా మనం కష్టపడకుండా చాలా ఈజీగా చేసుకోగలిగే ఒక హెల్తీ అయిన బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అండి. అది కూడా మనం దానితో చేసామంటే చాలా ఆశ్చర్యపోతారు. అంత ఈజీగా చేసుకోవచ్చనమాట. అండ్ ఈ విధంగా ఒక్కటి తింటే చాలన్నమాట. కడుపైతే ఫుల్ అయిపోతుందండి. అంతే కాకుండా హెల్తీ కూడా. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీని అయితే లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే ఒక 100 లైక్స్ అయితే కోరుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేస్తారని కోరుకుంటూ ఇప్పుడు రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఇక్కడ నేను కొన్ని వైట్ బ్రెడ్ తీసుకున్నాను. మీకు ఇంకా హెల్తీగా కావాలంటే బ్రౌన్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఒక ముగ్గురు సరిపడా బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడైతే ముగ్గురు కాబట్టి ఒక 10 బ్రెడ్ స్లైస్ అయితే తీసుకొని ఈ విధంగా మిక్సీ జార్‌లో అయితే ఈ విధంగా సెపరేట్ చేసి వేసుకుంటున్నానండి. బ్రెడ్ అనేది డైరెక్ట్‌గా వేయకుండా ఈ విధంగా మనం తుంచి వేసుకున్నట్లయితే చాలా ఈజీగా అది మెత్తటి పౌడర్ అయిపోతుందన్నమాట. చాలా ఈజీగా ఉంటుంది. మనం గ్రైండ్ చేసేటప్పుడు ఈ విధంగా అంతా యాడ్ చేసి మిక్సీ అయితే పట్టుకుంటున్నాను. బాగా మెత్తటి పౌడర్ చేసుకోవాలండి. ఎక్కడ గాని మనకు కచ్చపచ్చగా అయితే అసలు ఉండకూడదు. ఈ విధంగా పౌడర్ చేసుకున్న దాన్ని ఒక బౌల్ అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను. చూడండి పౌడర్ అయితే ఈ విధంగా ఉండాలి. ఎక్కడ గాని మనకు బరగ్గా అలా లేకుండా ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే చాలా ఈజీగా రెసిపీ అనేది తయారు చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను కొన్ని ఎగ్స్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ మనమైతే ఇక్కడ 10 స్లైస్ వేసుకున్నాం కాబట్టి బ్రెడ్ స్లైస్ అనేది నేను ఇక్కడ ఏకంగా 7 ఎగ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. క్వాంటిటీ అయితే ఇంత మాత్రం అండి సరిపోతుంది. మీకు ఇంకా ఎక్స్‌ట్రా కావాలంటే కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఎగ్స్ అనేవి ఇందులో కొద్దిగా బేకింగ్ సోడా అయితే యాడ్ చేస్తున్నాను. జస్ట్ కొద్దిగా యాడ్ చేస్తున్నానండి. ఎక్కువగా యాడ్ చేయట్లేదు. మనకు ఫ్లఫీనెస్ కోసం బేకింగ్ సోడా అయితే యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అదైతే బాగా పొంగుతూ వస్తుందన్నమాట. ఇక్కడైతే కొద్దిగా సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు యాడ్ చేయడం వల్ల ఈ విధంగా యాడ్ చేసి ఇందులో బాగా సన్నగా తరుక్కున్న ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులో కొద్దిగా తురుముకున్న క్యారెట్ అయితే యాడ్ చేస్తున్నానండి. మీకు నచ్చిన వెజిటబుల్స్ అయితే ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు బీట్రూట్ గాని, క్యాబేజ్ గాని లేదా సొరకాయ, పంకిన్ అంటే గుమ్మడికాయ అలాంటివి కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. టేస్ట్‌కి తగ్గట్టు ఇలా వెజిటబుల్స్ యాడ్ చేసుకున్నట్లయితే చాలా హెల్తీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఇంకోటి పిల్లలైతే కొన్ని వెజిటబుల్స్ తినరు కాబట్టి ఈ విధంగా తురుము వేసుకున్నట్లయితే చాలా ఇష్టంగా అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. అసలు మనం ఇందులో వెజిటబుల్స్ వేసామని కూడా అసలు తెలియదన్నమాట. చాలా ఈజీగా ఈ విధంగా మనం బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన ఐటెమ్స్ అన్ని చూడండి ఇక్కడ మిక్స్ చేసిన తర్వాత ఇక్కడైతే కొద్దిగా గట్టిగా ఉంది కాబట్టి ఇందులో అయితే నేను వాటర్ అయితే యాడ్ చేయట్లేదు. ఈ బ్యాటర్ అనేది మనకు వాటర్ కన్సిస్టెన్సీకి రావాలి కాబట్టి ఇక్కడ నేను వాటర్ అయితే యూజ్ చేయట్లేదన్నమాట. ఇక్కడ నేను కాచి చల్లార్చిన అంటే కొద్దిగా వేడిగా ఉన్న పాలైతే ఈ విధంగా యాడ్ చేస్తున్నానండి. అంతగా వేడిగా కాకుండా గోరువెచ్చటి పాలైతే ఇందులో యాడ్ చేస్తున్నాను. చూడండి మనం ఈ విధంగా పోసుకుంటూ బ్యాటర్ కన్సిస్టెన్సీకి వచ్చేంత వరకు మనం ఈ విధంగా మిక్స్ చేసి అలాగే గట్టిగా లేకుండా పలచగా లేకుండా ఈ విధంగా మీడియంగా ఉండేటట్టు నేను పాలు యాడ్ చేసుకుంటున్నాను. మనకైతే తెలిసిపోతుంది పాలు ఎంత కావాలో వద్దో అని. చాలా బ్యాడ్‌గా ఉన్నట్లయితే మనకు రెసిపీ అనేది పర్ఫెక్ట్‌గా రాదు. ఈ విధంగా మీడియంగా ఉన్నట్లయితే చాలా బాగా పర్ఫెక్ట్‌గా అండ్ పొంగుతూ ఒక ఫ్లఫీనెస్ అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల చూడండి మరి కొద్దిగా పాలైతే యాడ్ చేసి ఈ విధంగా మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి బ్యాటర్ అయితే ఎక్కువగా గట్టిగా లేకుండా ఈ విధంగా మీడియంగా ఉంది. కొద్దిసేపు దీనైతే నాననివ్వాలి. ఎందుకంటే బేకింగ్ సోడా వేసాం కాబట్టి అందులోకి పెనం అయితే మనం ఈ విధంగా హీట్ చేసుకొని పెట్టుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒక స్పాచులా తీసుకొని ఈ విధంగా నేను మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా ఆయిల్ అయితే ఉన్నట్లయితే మనకు అంటుకోదన్నమాట పెనంకైతే. ఈ విధంగా అంతా ఈ విధంగా ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 5 మినిట్స్ తర్వాత మనం నానబెట్టుకున్న దాన్ని ఈ బ్యాటర్‌ని ఈ విధంగా మిడిల్‌లో అంతా ఒకేసారిగా ఈ విధంగా మిడిల్‌లో మొత్తం ఈ విధంగా పోసుకుంటున్నాను. ఇప్పుడు స్పూన్ సహాయంతో జస్ట్ నేను పైకి ఎక్కువగా స్ప్రెడ్ చేయకుండా ఒకలాగా మందంగా నేను స్ప్రెడ్ చేసుకుంటున్నాను. అప్పుడు ఆ వేగిన తర్వాత ఫ్లఫీనెస్ అయితే చాలా బాగా పర్ఫెక్ట్‌గా వస్తుంది. లేదా అది ఫ్లాట్‌గా అయిపోతుంది దోసలాగా. ఈ విధంగా చేసుకున్నట్లయితే మందంగా ఉంటుంది అండ్ తినడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా అంతా నేను స్పూన్ సహాయంతో స్ప్రెడ్ చేసి చూడండి ఆయిల్ అయితే మరి కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. సైడ్‌లో అయితే లేదా అదే సరిపోతుంది. మనం ఫస్ట్‌లో వేసిన ఆయిలే. ఇది మనం వేడి చేసేటప్పుడు ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్‌లో లేదా లో ఫ్లేమ్‌లో పెట్టి వేడి చేసినట్లయితే చాలా చక్కగా లోపల వరకు ఉడుకుతుంది. అండ్ హైగా పెట్టినట్లయితే బయట మాత్రం ఈ విధంగా వేడయ్యి బ్రౌన్ కలర్‌లోకి వచ్చేస్తుంది. లోపలైతే పచ్చిగా అలాగే ఉంటుందన్నమాట. రెండు వైపులా ఈ విధంగా మీడియం లేదా లో ఫ్లేమ్‌లో కాల్చి ఇక దీన్ని మనం ప్లేట్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకోవడమే. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. కష్టమైతే అస్సలు ఉండదు. మనం ఎక్కువగా ఒకే రకమైన బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఉంటాము పిల్లలకైతే. ఈ విధంగా డిఫరెంట్‌గా అండ్ హెల్తీగా చేసేయండి. అందులో కూడా ఇందులో మనం ఎక్కువగా వెజిటబుల్స్ కూడా వేస్తున్నాం కాబట్టి చాలా హెల్తీ. మీరు వైట్ బ్రెడ్ మీకు తినడానికి ఇష్టం లేదంటే బ్రౌన్ బ్రెడ్ కూడా యూజ్ చేసి ఈ విధంగా హెల్తీగా బ్రేక్‌ఫాస్ట్ మనం తయారు చేసేయొచ్చు. ఇక దీన్ని మనం స్క్వేర్ టైప్‌లో లేదా పిజ్జా టైప్‌లో మనం కట్ చేసి ఇక పిల్లలకి మనం సర్వ్ చేయడమే. టేస్ట్‌కి అయితే కొద్దిగా టమాటా కెచప్ అయితే యాడ్ చేస్తున్నాను. అది కూడా మనకు అవసరం లేదండి. ఇలాగే మనం లాగిన్ చేయొచ్చు. చాలా టేస్టీ అండ్ హెల్తీ చూడండి చూడడానికి చాలా ఫ్లఫీగా చాలా బాగుంటుంది. ఒకటి తింటే చాలా మన కడుపు అయితే నిండిపోతుందన్నమాట. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.